హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను దోసకాయ పెరుగు పచ్చడి చేస్తాను. ఫస్ట్ ఇవి సైడ్లు కోసేసి మంచిగా పొట్టు తీయాలా. మొత్తంగా పొట్టు తీసేయండి. ఒకసారి ఇట్లా చూపెట్టేమన్నా పొట్టు తీసి ఇట్లా చిన్న ముక్కలు కట్ చేయాలా, అంటే వీలైనంత చిన్నగా సన్నగా. ఇట్లా మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. ఇంత చిన్నగా ఉన్నాయి చూడండి, సన్నగా. నా 4 దోసకాయలకి ఇన్ని మిరపకాయలు పడతాయి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి, ఇట్లా ఇట్లా సన్న ముక్కలుగా. ఇప్పుడు దోసకాయ పెరుగు పచ్చడి కోసం ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేస్తున్నా. దీనికి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. కాబట్టి దీంతో ఒక 3 స్పూన్స్ వేసిన, నా స్పూన్తోని. మళ్ళీ నేను దోసకాయలు కూడా ఒక 4 తీసుకున్నా కదా. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, దీంట్లో ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 4-5 మెంతులు. కానీ ఇవి మంచిగా ఫ్రై కావాలా. నెక్స్ట్ మినప్పప్పు, తర్వాత పసుపు కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇది కొంచెం మంచిగా ఫ్రై కానివ్వండి. సన్నగా కట్ చేసుకున్న కల్లెమాకు, కొత్తిమీర అండ్ మిరపకాయలు, ఇది కూడా సన్నగా కట్ చేసిన. చట్నీలో మనం కారం వేయం కదా, కాబట్టి మొత్తం మిరపకాయలే. ఈ మిరపకాయలు కూడా ఎక్కువ కారం లేవు, అందుకే ఎక్కువ వేసిన. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై కావాలా, అంటే మిరపకాయల పైన లేయర్ ఇట్లా ముడత అవుతుంది చూడండి. మనం చట్నీలకు ఫ్రై చేస్తాం కదా, నార్మల్ పల్లి చట్నీకి, దానికి అట్లా ఫ్రై కావాలా. కొంచెం ఒక 5 మినిట్స్ దాకా పడుతుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, ఒక 5-6 ఎల్లిగడ్డలు 2 కలిపి దంచుకున్నా. అంటే ఎల్లిపాయలు ఒలిచి దంచిన. ఆవాలు పచ్చివే, కానీ ఒక చిన్న టీ స్పూన్ అంతే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో వేయాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేయద్దు, అట్లా వేస్తే ఆవాలు చేదు వస్తాయని. ఇది ఒకసారి కలుపుతున్నా. నెక్స్ట్ సాల్ట్. ఈ సాల్ట్ ఓన్లీ మిరపకాయలకు మాత్రమే, మళ్ళీ దోసకాయలలో వేరే వేస్తా. ఎందుకంటే ఈ మిరపకాయలు చప్పగా రాకుండా ఉండడానికి దీంట్లో సాల్ట్. అది అయిపోయింది కదా, అది పక్కకు పెట్టేసిన. ఇప్పుడు దోసకాయలలో సరిపడా ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం దీంట్లో వేసేయాలా. నేను ఎందుకు డబ్బాలో పెట్టుకున్న ఈ దోసకాయలు అంటే, మళ్ళీ ఇట్లనే డబ్బా తీసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చని డైరెక్ట్ ఇళ్ళనే వేసేసిన. ఇది ఒక వారం రోజులు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో, అందుకే నేను దోసకాయలు పాడైపోతుందని ఆయన వేసేసిన. ఇది మొత్తం మంచిగా కలిపి చూపిస్తాను మీకు. ఇగో ఇప్పుడు మొత్తం ఈ డబ్బాలు వేసి కలిపేసిన. ఇప్పుడు ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట పెట్టినా ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాల్పు గిన్నె ఉంది కదా, దీంట్లో కొంచెం, అంటే ఇప్పుడు తినడానికి పూర్తిగా తీసుకొని దీంట్లో ఇప్పుడు పెరుగు కలుపుతా. ఇది ఇప్పుడు తినేస్తాం అన్నట్టు. మనం తినేటప్పుడే పెరుగు కలుపుకోవాలి, ముందు కలుపుకుంటే మొత్తం వాటర్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పెరుగు వేస్తున్నా. మనకు కావాల్సినంత పెరుగు వేసుకోండి. ఇప్పుడు నేను ఇప్పుడే తింటాను, దీంట్లో పెరుగు వేసేస్తున్నా తాలు పెట్టిన గిన్నెలో. చూడండి ఎంత బాగుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. దోశ అట్లా నేను ఎప్పుడు ట్రై చేయలే, కానీ అన్నంలోకి చపాతీలోకి మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి మా దోసకాయ పెరుగు పచ్చడి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.